హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ బాలకిషన్. రైట్, ఈరోజు మనం జామ తోటలో ఉండడం జరిగింది. లాస్ట్ టైం మనం జామ తోటకి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత జామకి ఎటువంటి సమస్య ఉండేదనంటే ఇలా ఈ విధంగా కాయ అనేటువంటిది మురిగిపోయేటువంటి సమస్య. అదిగాక ఏంటంటే వైరస్ వల్ల రకరకాల కెమికల్ కొట్టడం తోటి కాయ యొక్క పవర్ అనేది తగ్గిపోయేసి దీంట్లో విటమిన్ మినరల్స్ ఇలా చాలా వాటికి కెమికల్ ఎఫెక్ట్ అనేది ఎక్కువ అవడంతో ఈ విధంగా అయిపోయింది. సో వీటి నుంచి మన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడిన తర్వాత రిజల్ట్స్ ఏ విధంగా ఉందనేటువంటిది మనం రైతు మాటల్లో విందాం. సో సార్ చెప్పండి. అయ్యా, ఇప్పుడు ఈ నమూనాగా వచ్చిన కాయ మురిగిపోయిన కాయ మంచిగా కంట్రోల్ వచ్చింది. కాయ ఇప్పుడు తేటికి వస్తుంది. కాయ ఇప్పుడు కాయ అంతా మంచిగా వచ్చింది. మొగ్గ పూత అంతా మంచిగా వచ్చింది. ఇప్పుడు సార్ ఒకసారి మన కాయలు చూద్దాం ఏ విధంగా వచ్చిందో. ఇప్పుడు అంతకు ముందుకు కాయలు ఈ విధంగా మురిగిపోయేటి, కానీ ఇప్పుడు చూడండి కాయలు ఏవి మురిగిపోలేదు. సార్ చెప్పండి. బాగున్నాయి సార్, ఈ నమూనా బాగున్నాయి, మంచిగా ఉంది. ఒకటేసారి కొట్టినందుకే ఇది మళ్ళా 3-4 సార్లు కొడితే బాగుండేది. నాకే వీలు కాక నేను కొట్టలే. ఓకే, ఒక్కసారి 10 రోజులలో రిజల్ట్ చూపించింది మనకు. 10 రోజులు మంచి చూపిస్తున్నాయా. అంతకు ముందుకు మీరు కెమికల్ ప్రొడక్ట్స్ వాడారు కదా, మరి దానికంటే మన ప్రొడక్ట్స్ బెటర్ ఉన్నాయా? బెటర్, చాలా బెటర్. మంచి పని చేసింది. వారంలో 2 సార్లు కొట్టేది, నెలంతా ఒక 10 సార్లు కొట్టేది, అయినా కానీ కంట్రోల్ కాలే. తిక్కదంగా చెట్లన్నీ వీకేసేసాం. లాస్ట్ మూమెంట్ లో మీ ఫైర్స్ వాడదామని చూసినాం వల్ల ఒక్కటేసారికి రిజల్ట్ చూపించింది. సార్ ఈ ప్రొడక్ట్స్ రైతులు ఇతరులకు వాడుకోవడం తోటి మంచిగా రిజల్ట్ వస్తుందని మీరు చెప్పగలుగుతారా? మంచి రిజల్ట్ కన్ఫర్మ్, అది 100%. ఓకే, ఏరే వాళ్ళు కూడా అందరూ చెప్పేస్తాం కాయ వచ్చింది, మంచిగా వచ్చింది కాయ. ఓకే, సో థ్యాంక్ యూ అండి. కాబట్టి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడి మన హెల్త్ మనం కాపాడుకుందాం, మనకు తెలిసిన రైతులను కూడా హెల్ప్ చేద్దాం. విష్ యూ ఆల్ ది బెస్ట్. మీ బాలకిషన్, అగ్రి ట్రైనర్. థ్యాంక్ యూ సో మచ్.